మిత్రులారా నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ 11 ఇయర్స్ ఆఫ్ రక్షాశక్తి, అడ్డంకులను అధిగమించే నాయకుడు. నేటి భారతదేశపు నాయకత్వం యొక్క దృఢత్వం మరియు దేశభక్తి గురించి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఈరోజు ఎపిసోడ్ను ఒక సన్న ఉదాహరణతో ప్రారంభిస్తాం. ఒంటరి వృక్షం గాలులను ఎదుర్కొంటూ ఒక పెద్ద పర్వతం పైన విశాలమైన మైదానంలో ఒక్కటిగా నిలిచిన ఓక్ చెట్టు ఉండేది. దాని చుట్టూ ఎటువంటి ఆధారం లేదు. కేవలం కఠినమైన గాలులు, తుఫాన్లు, మంచు తుఫానుల తాకిడులు ఎప్పుడూ దాని కాండాన్ని వంచేయడానికి ప్రకృతి ప్రయత్నించింది. కానీ ఆ చెట్టు ఎప్పుడూ తల వంచలేదు. ఒకరోజు ఒక యువకుడు ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. అతను స్థానిక రైతును అడిగాడు, ఈ చెట్టు ఎలా ఇంత బలంగా ఉంది? ఇక్కడ ఎటువంటి రక్షణ లేదు, అయినా ఇది ఎదిగింది. రైతు నవ్వుతూ చెప్పాడు, ఇది నిజంగా బలహీనంగా కనిపించేది, కానీ ప్రతి గాలి, ప్రతి తుఫాను దీన్ని బలహీనం చేయడానికి బదులు దాని వేర్లను లోతుగా పెంచాయి. ఇది ఎప్పుడూ ఓడిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక విజయం సంకేతం. నాయకుని పోరాటం, భయం లేని దృఢమైన మనస్సు. ఈ కథలోని ఓక్ చెట్టులాగే ఒక నిజమైన నాయకుడు కూడా అడ్డంకులను తన బలాన్ని పెంచుకునే అవకాశాలుగా చూస్తాడు. 2016 సర్జికల్ స్ట్రైక్, ఉరీ దాడి తర్వాత భారత సైన్యం ధైర్యంతో పాకిస్తాన్లోకి ప్రవేశించి టెర్రరిస్ట్ క్యాంపులను నాశనం చేసింది. ప్రపంచం భారత్ ఇక మాట్లాడే దేశం కాదు అనే సందేశాన్ని అర్థం చేసుకుంది. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిడికి లొంగకుండా టెర్రరిస్ట్ శిబిరాలపై బాంబు దాడులు చేసింది. స్వదేశీ ఆయుధాల విప్లవం, బ్రహ్మోస్, తేజస్, ధనుష్ వంటి మిజైల్స్ను భారత్ స్వయంగా అభివృద్ధి చేసింది. మేక్ ఇన్ ఇండియా భావనను రక్షణ రంగంలో విజయం చేసింది. ఒక నాయకుడు ఎప్పుడు సురక్షిత మార్గాన్ని ఎంచుకోడు, అతను సరైన మార్గాన్ని ఎంచుకుంటాడు. నాయకత్వ రహస్యాలు, అవిశ్వాస, కష్టాలు, కానీ కొనసాగుతున్న పోరాటం. అవిశ్వాసాన్ని ధైర్యంతో ఎదుర్కోవడం. అగ్నిపత్ స్కీమ్లను విమర్శించిన వారు ఎందరో ఉన్నారు, కానీ యువతలో సైనిక భావాన్ని పెంచే లక్ష్యంతో నాయకుడు తన నిర్ణయంపై నిలిచాడు. ఇప్పుడు ఈ పథకం ద్వారా లక్షలాది యువకులు సైన్యంలోకి ప్రవేశించి దేశ సేవ చేస్తున్నారు. సైనికుల మనోబలాన్ని పటిష్టం చేయడం, హిమాలయాల్లోని సైనికులకు మానసిక ఆరోగ్యం సహాయం, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, మిలిటరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికలను ఉపయోగించడం, అంతర్జాతీయ ఒత్తిడిని ధిక్కరించడం. క్వాడ్ ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ యొక్క ప్రాముఖ్యత, మలబార్, వరుణ వంటి సైనిక వ్యాయామాల ద్వారా ప్రపంచానికి భారత్ యొక్క సామర్థ్యాన్ని చాటడం. నాయకుడు అంటే ఒక నిజమైన నాయకుడు ఎప్పుడూ ఒంటరిగా నిలబడతాడు, కానీ అతని వెనుక ఒక దేశం నమ్మకంతో నిలిచి ఉంటుంది. అతను భయపడడు, ఎందుకంటే అతని లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. విమర్శలకు అంతు పెట్టడు, ఎందుకంటే అతను తన నిర్ణయాలపై నమ్మకం ఉంచుతాడు. ఎప్పుడూ ముందుకు సాగుతాడు, ఎందుకంటే అతని దృష్టి విజయం మీదే. అత్యంత కఠినమైన గాలులు కూడా బలమైన వృక్షాలను సృష్టిస్తాయి. అదేవిధంగా అత్యంత కఠినమైన సవాళ్లు మహాన్ నాయకులను రూపొందిస్తాయి. దేశాన్ని బలంగా చేయడానికి మీరు ఏమి చేయగలరు? నమ్మకంతో నిలవండి. ఎలాంటి అడ్డంకులు వచ్చినా స్వదేశీ ఆయుధాలను మద్దతు చేయండి. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించండి. సైనికులను గౌరవించండి. వారు మన సురక్షిత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో జై హింద్, జై భారత్.